యేసుక్రీస్తు ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాం. గతించిన నెల ప్రభు వల్ల ఆరాధన నుంచి ఆరాధన వరకు దేవుడు మనలందరినీ మిమ్ములను మనందరినీ దేవుడు కాచి కాపాడి మళ్ళీ ఇట్టి గొప్ప సంతోషంలోనికి నడిపించిన విధానం బట్టి ప్రభు వారికి స్తుతి చెల్లిందాం. హల్లెలూయా. ఒక మాటను మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చూసుకుందాం. చాలా మంచి మాట ఇది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూద్దాం. అందరూ కూడా పరిశీలన చేసుకుందాం. ఇది ఏదైనా మనలో ఉందేమో ఒకసారి మనం చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకండి అని ప్రభు ఈ దినాన్ని ఈ మొదటి మాటగా దేవుడు మనకు తెలియపరిచాడు. ఇదే మాటను మనం ప్రేరేపిస్తే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ కూడా ఒక మాట ప్రభు రాయించాడు. అది కూడా మనం చదివేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము నేనే చదువుతాను చూడండి. చక్కటి మాట. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాటను కూడా చదివేస్తాను ఈ మోసం గురించి. ఇంకొక మాటను కూడా మనం చదివేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 1వ అధ్యాయము పరిశీలించేద్దాం ప్రియులరా. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక 26వ వచనం తన హృదయమును మోసపరుచుకొనుచు అండర్లైన్ చేయండి. భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇందులో ఈ దినాన్ని దేవుడు మోసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎన్నో మోసాలు మనం చూస్తాం. భార్య భర్తలలో, బిడ్డలలో, తల్లిదండ్రులలో, పొరుగువారిలో, స్నేహితుల మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో, అధికారుల మధ్యలో, తక్కెళ్ళ మధ్యలో. తెలుసు కదా ఈరోజు ఎక్కువ మోసం ఎక్కడ జరుగుతుంది? తక్కెడ తెలుగులో కాట అంటాం కదా, కాటాల్లో ఎక్కువ మోసము జరుగుతుంది. గుండును కూడా దేవుడు పరిశీలిస్తానన్నాడు బైబిల్లో. అదే గుండు అక్కడ వేస్తారు కదా, గుళ్ళు వేస్తారు కదా, కాట మోసం అనమాట. ఈ మోసాన్ని కూడా బట్టబయలు చేస్తాడు దేవుడు. అంటే మోసం చేసి మనం బ్రతకలేము. ఈరోజు మన పరిశీలన ఒకసారి మోసపోతున్నామేమో వాళ్ళంటే అక్కడ అర్థం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకండి అంటే ఏంటంటే, మీరు ఏ మోసం చేసినా మీరు మళ్ళా మోసపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు క్లియర్గా దేవుడు రాయించాడు. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒక్క మాటను మనం చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండానికి వచ్చేద్దాం. ఎవరు మోసపోయారు ఒకసారి, ఎందుకు మోసపోయారో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము జాగ్రత్తగా పరిశీలించేద్దాం. 3వ అధ్యాయము ఆదికాండం నేను చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. ఎవరు మోసం చేశారంటే అవ్వమని? సర్పం, పాము. మనకు సాదృశ్యం ఏంటది? సాతాన్. ఒక మోసం బయటపడుతుంది ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో. ఒక మోసం చల్లపూట వచ్చేసాడు. తండ్రి అని దేవుడు వచ్చేసాడు. సర్వ హక్కులు ఇచ్చాడు వారికి. ఏలుడని చెప్పాడు. ఏదైనా తోట ఇళ్ళకి, బంగ్లా అంతా కూడా ఏదైనా తోట వాళ్ళకి. ఈరోజు మనం ఒక గృహంగా, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, చిన్న ఊర్లో ఒక 2-3 సెంట్లు స్థలంలో కట్టుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు ఏంటి చెప్పండి? ఏదైనా తోట. నమ్మిన శబ్దం. హల్లెలూయా. మన మోసం ఏదున్నా ఈరోజు బయట పెట్టాలి. ఇక్కడ దేవునితో చెప్పేయాలి ఏ విషయంలో మనం మోసం చేస్తున్నాం. ఆలోచించేయాలి. అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా అందరితో పని ఏముందండి మనకి? ఏదో వెళితేని కోరుకుంటారని చాలా మంది ఇంకా ఏదో కావాలి వాళ్ళకి. అన్ని ఇచ్చి ప్రతి చల్లపుట్ట నాతో సాంగత్యం సహవాసం చేయండి అని చెప్పాడు దేవుడు. ఒకనొక రోజు ప్రాబ్లంలో పడిపోయినప్పుడు ప్రభు వచ్చినప్పుడు 13వ వచనంలో అడుగుతున్నాడు అవ్వమని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, అంటే నేను ఎందుకు చేశాను అంటే
ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, నేను ఎందుకు ఈరోజు ఈ ద్రోహం చేశానంటే, ఈ మోసం చేశానంటే, ఇదిగో ఈ పాము వల్లే అని చెప్తుంది. నెట్టేస్తుంది, ఆ పాము మీద నెట్టేస్తుంది మోసం. కొందరు మనల్ని మోసంలోనికి నడిపించేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళు చెప్దామా? దేనికంటే నునుపైన మాటలు మాట్లాడినప్పుడు మనం మోసంలో పడిపోతాం. దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, సేవకుల మీద ఉన్న అనురాగం తగ్గిపోయేలాగా మోసపు మాటలు మాట్లాడతారు చాలా మంది. ఒకసారి ఆలోచించుకోండి. ఏమని సాకు చెప్తుంది చూడండి ఇక్కడ. ఎందుకు నువ్వు ఎలా చేసావు, ఎందుకు నువ్వు తిన్నావంటే ఆ స్త్రీ అంటుంది, ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. హరే చెప్దామా? హల్లెలూయా. మరి ఇప్పుడు దేవునికి నువ్వు మోసం చేస్తావు, నువ్వు బ్రతకగలుగుతావా? గతంలో సుఖం ఉంటుందా? గతంలో సౌఖ్యం ఉంటుందా? గతం ఉన్న జ్ఞానం కానీ, ఆశీర్వాదం కానీ, ఐశ్వర్యం కానీ నీకు ఉంటుందా? ఇప్పుడు నువ్వు మోసం చేసావు. ఎవరిని మోసం చేసింది? అవ్వ దేవుణ్ణి మోసం చేసింది. తెలియదా నీకు? ఆ పాము మోసం చేస్తుంది నీకు తెలీదా? దాని దగ్గరికి వెళ్ళకూడదని నీకు తెలీదా? దాని మాటల్లో చెవి పెట్టకూడదని నీకు తెలీదా? దాన్ని ఎందుకు సాకుగా చూపిస్తున్నావు ఈరోజు? ఈవిడి వల్లే పాడైపోయానండి. నీకు బుద్ధి లేదేంటి పాడైపోవడానికి? అసలు ఆలోచించండి. ఆవిడతో వెళ్ళడం తప్పు, ఆవిడతో తిరగడం తప్పు, ఆ మాటల్లో మాట్లాడడం తప్పు. మోసం చేసావు దేవునికి. ఈరోజు బ్రతకగలుగుతారా? ఇది వరకు ఇట్లా స్థితి ఉంటుందా? ఇలాగే దేవుడు ఉంచుతాడా? ఒకసారి ఆలోచించండి. మనం అందరూ పరీక్షించుకోండి. మోసం ఒకటి, నీవు చేసిన మోసం నీ నెత్తి మీదకే వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. మోసం చేయకండి దేవుణ్ణి. దేవుడు చేసిన దానిని, సృష్టిని బట్టి ఆనందించండి, చేసిన మేలుని బట్టి ఆనందించండి, సంతోషంగా ఉండండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మోసం చేయాలి. ఇక్కడ అదే అంటున్నాడు 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటన్నాడుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచును, బ్రతుకు దినములన్నిటా మన్ను తిందువు. అందుకే పాము ఏం తింటా చెప్పండి? మట్టి తింటా. దాని కాళ్ళు ఉండే అప్పుడు దేవుడు కాళ్ళు కట్ చేశాడు. అంటే ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మోసం చేస్తే మన మీదకి ఏమొస్తుంది? శాపం. దేవుణ్ణి కానీ, మంచిగా ప్రేమించే సేవకుని కానీ, నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థించే సేవకుల కుటుంబాన్ని కానీ నువ్వు మోసం చేసావా? బ్రతకలేవు. అవ్వ జీవితం పని అయిపోయింది, అవ్వ పని అయిపోయింది, ఆదాం పని అయిపోయింది. వీళ్ళందరూ పాము మీద నెట్టేశారు. ఒక్కొక్కరు ఒకరి మీద నెట్టేస్తున్నారు లైన్గా అడుగుతుంటే. అందుకే బైబిల్లో ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచివారిని ఖచ్చితంగా చెరిపేస్తారు. నీ పిల్లలు మంచివారితో తిరిగితే మంచివారిగా ఉంటారు, మంచి బుద్ధులు వస్తాయి. చెడ్డవారితో తిరిగితే ఖచ్చితంగా చెడిపోతారు. ఇంక ఛాన్స్ లేదు. దేవుడు నాకే ఎందుకంటే ఇలా చేశాడు అనడానికి లేదు. ఎందుకంటే సావాసములో నువ్వు చెప్పలేకపోయి ఉంటావు, వారికి సావాసాన్ని నువ్వు గుర్తించలేకపోయి ఉంటావు. నా పిల్లలు బయటికే కదా వెళ్తున్నారు అనుకుని ఉంటావు. వాళ్ళు ఏం చేస్తారో మర్చిపోయావు. ఈరోజు ఏడ్చినా ప్రయోజనము లేదు. దేవుడు కూడా వదిలేస్తాడు, వాళ్ళని బస్త మనసుకు అప్పగించేశాడు. వీళ్ళకి అన్ని చెప్పాడండి. చెప్పకుండానా అంటే చెప్పాడు. మధ్యలో ఒక చెట్టు ఉందని, ఆ చెట్టు దగ్గర మీరు వెళ్ళకూడదని, ఆ పండు మీరు తినకూడదని ముందుగా చెప్పినప్పుడు మోసం చేశారు వీళ్ళు. పిల్లలకి చెప్తారు తల్లిదండ్రులు, బస్సు జాగ్రత్తగా ఎక్కినా అంటారు. ఎక్కే బస్సే, రోజుకి ఎక్కేదే. కానీ వాళ్ళు ఏమి హెచ్చరించారు? ఒక జాగ్రత్త తెలియపరుస్తున్నాడు. మరలా వాళ్ళు అంటాడు, ఒక్కొక్కడు అంటాడు, నాకు తెలియదేంటి నాన్న, తెలియదేటమ్మా ఆత్మ అని చెప్తా ప్రతిరోజు అంటారు చాలా మంది పిల్లలు. బస్సు ఎక్కడ నాకు రాదా? ఇగో ఫీలింగ్ అలాగే. వాళ్ళ ముందు చెప్పేశారని అంటే బస్సు ఎక్కడ కూడా రాదంటే వచ్చు. కానీ తల్లిదండ్రుల హెచ్చరిక అనేది ఎప్పుడు నీకు ఉండాలి. ఎంతమంది కాలు జారి పడి చచ్చిపోవట్లేదు పిల్లలు? కొన్ని ప్రాంతాల్లో మీరు గమనించండి. ఎంత చెప్పినా నెగ్లెక్ట్గా ఎక్కడో పరిగెత్తి ఎక్కుతున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? ఇదో ఫ్యాషన్ అంట. రైలు బండి అలాగే ఎక్కుతున్నారు. చాలా మంది రైలు బండిలో పడిపోతున్నారు, ఎక్కడం లేదు లోపలికి. పరిగెట్టి దిగడం ఒక ఫ్యాషన్ అంట, పరిగెట్టి ఎక్కడం కూడా ఒక ఫ్యాషన్. ఇప్పుడు ఎన్ని ఫ్యాషన్లు తెలుసా అండి? ఓ సైకిల్ ఉందండి, ఫ్యాషన్ అంటే ఏంటి? సైకిల్ తిరగేసేయాలి అంతే, ఫ్యాషన్ అదే. క్యాండిల్ కిందకు వచ్చేస్తే ఫ్యాషన్, బట్టలు చింపేస్తే ఫ్యాషన్. ఇంకా ఫ్యాషన్లు ఏమున్నాయి అందులో చేయడానికి? ఇంకేం తీసుకొస్తారు? ఇక్కడ దాకా చింపేశారు. ఇప్పుడు ఇంకా మొత్తం వేసుకోకుండా ఫ్యాషన్. ఇంకేం చేయాలో ఆలోచన లేదు డిజైనర్స్కి. ఏం చేయాలి? ఇక్కడ చింపేసాం, ఇక్కడ చింపేసాం, ఇప్పుడు ఎక్కడ చింపాలి? ఇప్పుడు వెనకాల చింపేస్తున్నారు.
మోడల్ మరి సంవత్సరానికి ఒక మోడల్ అంట. ఈ మోడల్లో ఫ్యాషన్ ఏంటంటే చిరిగిపోవడం, చింపేయడం. జీవితమే చిరిగిపోతుంది. ఇంకా ఎంతకాలం మనం మోసం చేయగలుగుతాం దేవుణ్ణి? నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకు దేవుడని యెహోవా సర్పంతో నీవు దేని చేసినందున, మోసం చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానివి. పాముని దేవుడు శపించాడు. అందుకే ఈరోజు కడుపుతో ప్రాకుతూ ఏంటంటుందంట? ప్రభు చెప్పాడండి, క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన మాటది. కడుపుతో ప్రాకుచును బ్రతుకు దినములన్నిటిలో మట్టి తింటావు, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేసేది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. అయితే ఇప్పుడు చూడండి, అవ్వమ్మ గారి మీదకి వచ్చిన శాపం 16 వచ్చిన, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలిగిన, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తిన్నావు గనక నీ నిమిత్తము నేల శపింపబడింది, ప్రయాసంతోనే మీరు బ్రతుకు దినములని దాని పంట తిందరు. ఇన్నాళ్ళ సుఖం లేదు ఇక మీకు. అదే చెప్తామా? మోసం చేసిన వాళ్ళకి సుఖం ఉండదు. నమ్మిన వాళ్ళు మోసం చేయకండి. నిన్ను బాగా నమ్మి నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరిని మోసం చేయదు. దేవుని బిడ్డలకు అస్సలు మోసం చేయకూడదు. చేతనైతే సహాయం చేశారనుకుంటారు. నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నువ్వేదో ఉపయోగపడతావని, నువ్వేదో సపోర్ట్గా ఉంటావని, నేనేదో ఉద్ధరించాలని, ఏదో నీ మీద ఒక ఎన్నో ఆశలు వాంఛలు పెట్టుకొని ప్రేమించిన వారిని మీరు మోసం చేయొద్దు. నీ కొరికి ఎదురు చూస్తూ పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తూ నువ్వు రావాలని కోరుకుంటున్నా నీ దేవుని మోసం చేయొద్దు. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా నీ సేవకులను మోసం చేయొద్దు. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. ఈయన ఎంత సుఖంగా ఉండేవారంటే సుఖం పోయిందండి ఈరోజు. అందుకే పిల్లలకి అనేటప్పుడు ప్రమాదం అని ఎందుకన్నారు? ఇదిగో ఇక్కడ ఇచ్చాడు దేవుడు. లేదంటే ఆయన పెద్ద పని కాదు. డెలివరీ కొరకు ప్రార్థించేయండి అని ఎందుకంటారు? డెలివరీ ఎలాంటిదంట? మరణముతో కూడింది. మనకు ఇప్పుడు 4 డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. 4 పరిమిళ, రాహేల్, విజయవాడలో జ్యోతి, ఇంకొకరు కుస్మ. 4. అదే చెప్తామా? ఇంకా గర్భఫలం లేని వాళ్ళకి మరి సువార్తలో చాలా మంచి వారి కొరకు ప్రార్థన ఉంటుంది నేను పెట్టే ఫ్రైడ్లో. అప్పటికి ఇంకా వీళ్ళు ఇంకా ప్రసవించరు. ఇంకా వీళ్ళకి ఇంకా టైం ఉంది. వీళ్ళకి 2 నెలలు 3 నెలలు ఉన్న వీళ్ళకి వీళ్ళందరికీ మంచి జరగాలని ప్రార్థన కూడా ఉంటుంది. నమ్మిన చెప్తామా? హల్లెలూయా. ఎందుకు ఇంత బాధపడుతున్నారు? డెలివరీ అనగానే అంత భయపడుతున్నారంటే ఇక్కడ ఏం చేశాడంట? ఇక్కడ దేవుడు అవ్వమ్మతో ఏమన్నాడు? గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. బాధపడాలి. వేదనతో పిల్లలకు అంటావు, అందుకే అంత భయపడిపోతారు. ఇక్కడ శపించేసాడు. ఆ శాపము వారి మీద అలా ఏలుబడి చేస్తూనే ఉంది. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా బిడ్డ డెలివరీలో తల్లికి బిడ్డకు క్షేమం కలిగించాను. ఒక భయంకరమైన బ్లాస్టింగ్ లాంటిది అది. మోసం చేసినందుకు, అవ్వమ్మను శపించినందుకు వారి మీదుగా వచ్చే మనం ఆదాము మీదుగా వచ్చిన సంతానం కాబట్టి ఈరోజు ప్రసవ వేదన అనగానే భయపడిపోతున్నాం. ఆ 9 నెలలు వచ్చినప్పుడు ఆ డెలివరీ అనగానే లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత భయమో ఆ తల్లిదండ్రులకి. ప్రార్థించండి, నా బిడ్డ తల్లికి బిడ్డకు క్షేమంగా ఉండాలి. ఎన్నో ప్రమాదాలు మనం వింటున్నాం. మోసం చేస్తే వచ్చే ప్రమాదం శాపం. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. నువ్వు దేవుని మోసం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేయకుండా, ప్రార్థన రాకుండా తప్పించుకొని తిరుగుతున్నా అనుకుంటున్నావా? నో ఛాన్స్ దేవుడు. ఒకనొక రోజు ఒక చిన్న మోసం జరిగింది. బైబిల్ గ్రంథంలో మోసం జరిగింది. అన్నకి రావాల్సిన దీవులు యాకోబు మోసంతో కొట్టేస్తాడు. బైబిల్లో యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నలాగే నటించి, అన్నలాగే మాట్లాడి, అన్నలాగే బట్టలు వేసేసుకొని, యాకోబు యాసావు అన్నదమ్ములు సాట్లు చెప్తున్నాను. యాసావుకి శరీరం అంతా రోమం ఉంటది. తండ్రి ఎక్కడ తడిమితే రోమం తగిలి తెలిసిపోతాడనుకొని అన్నలాగే ఒక సర్పపు తోలు కుట్టించుకున్నాడు. అది వేసేసుకున్నాడు. అది వేసేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి త్వరగా భోజనం సిద్ధం చేసి, నాన్న నేను వచ్చేసినాను. ఏంటి బాబు అడవికి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావా? అప్పుడే వేటాడి మాంసం తెచ్చేసావా? లేదు నాన్న ఇప్పుడే వచ్చేసి, నేను వెళ్ళి అంటే జింక దొరికేసింది, దుప్పు దొరికేసింది, తెచ్చేసాను, ఇక రెడీ చేసాను, నువ్వు తిన్నా దీవిచ్చే అన్నాడు. అయితే ఒకసారి నా దగ్గరికి రా, నీ మాట్లాడితే తేడాగా ఉన్నా. లేదు నాన్న నేనే నీ పెద్ద కొడుకు, నేను జాస్తి కొడుకునే అని చెప్పినప్పుడు, లేదు లేదు నువ్వు ఒకసారి నా దగ్గరికి రా, నిన్ను తడివి చూస్తాను. చూసారా, దీవెనివ్వడానికి దేవుడు
అక్కడ ఇస్సాకు ఇష్టపడటం లేదు, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి దీవెని ఇవ్వడానికి. ఒక్కొక్కసారి దేవుడు దీవుల్ని ఇచ్చేసి బాధపడతా ఉంటాడు, ఎందుకు ఇచ్చేటారు బాబు అంట అన్నాడు కదా. జలప్రలయం ప్రజలు ఏమన్నాడు, ఎందుకు పుట్టించానని గుండెట్టుకుని ఏడ్చాడు. అమ్మ ఎంత తప్పు చేసిందని దరిద్రులు సృష్టించి అనుకుంటాడు. తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఎందుకు అన్నాడు బాబు ఇన్ని, ఆ కాంపు పేట్లనే చంపేసి ఉంటే బాగుండని ఎంతమంది తల్లిదండ్రులు అనుకోవట్లేదు. బైబిల్లో యోధా గురించి దేవుడు అన్నాడు, ఆ మనుషుడు పుట్టి ఉండకపోతే మేలు. యోబు గారు అంటారు, గర్భస్రావం జరిగిపోతే బాగుండి అంటాడు. అంటే ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క బాధ. యాసావు, నువ్వు యాసావేనా? అవునానా నేను యాసావునే. మాట తేడాగా ఉంది. లేదు నాన్న రొప్ప చేసిందని ఉంటాడు యాకోబు ఆ రోజు. బైబిల్లో యాకోబు అలా చేద్దామా మొత్తం మీద దగ్గరికి వెళ్తున్నాడు. అయితే నాకు ఇక్కడ డౌట్గా ఉంది, నువ్వు ఎంత త్వరగా వచ్చేసావా అంటే, ఆ రోజు తండ్రిని, ఇస్సాకు తండ్రిని ఎవరు సంతోషపరుస్తారో ముందుగా వారికి ఆశీర్వాదం. దేవుని సంతోషపరచాలి, మంచి ఆతిథ్యం, మంచి భోజనం పెట్టి. ఆ భోజనాలన్నీ కూడా తల్లి మాటలు వినేసి యాకోబు దీవులు ఉండవని, మోసం చేత సంపాదించుకునే దీవెని కాదు, ప్రభు ద్వారా సంపాదించుకునేది దీవెన. అందుకే బైబిల్ ఏముంటది, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం. మనం సొంతంగా కలిగించుకున్నది కాదు, దేవుడిచ్చింది నిలబడి ఉంటది. సొంత ప్రయత్నాలు కూడా డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు కొందరు, తెలుసా? సేవకులను కూడా వేసుకుంటారు. మీరు అక్కడ ప్రార్థన చేసేయండి, దేవుని మా ఇంటికి వచ్చేసేలాగా, ఇది 2000 లోపల వేసాను, డబ్బులు వేసాను. ఎవరికి కావాలి నీ 2000? నీకు వచ్చేది దేవుని కాదు, డబల్ షాప్ వచ్చి పడిపోదు. నువ్వు వినయముతో రావాలి, సాష్టాంగ పడాలి, ప్రభువును సంతోషపరచాలి, ఆయనకి ఇష్టమైనవన్నీ నువ్వు చేయాలి, అప్పుడు దేవుని నీకు ప్రాప్తించుతుంది. అందుకే ఇస్సాకు దీవించడానికి ముందు ఏమన్నాడు తెలుసా? స్వరం తేడా కనపడుతుంది నాన్న. లేదు నాన్న, నేనే నీ పెద్ద కొడుకుని, నేను నన్ను దీవించే, త్వరగా దీవించే, వచ్చేస్తాడని భయం, అన్న వచ్చేస్తాడని భయం. తండ్రి చేత దీవెన వస్తుంది ఇక్కడ, దేవుని చేత. అప్పుడు ఎట్టకేలక దగ్గరికి రమ్మంటాడు. సర్పము తోలు ఎలాగ ఉంది కదా, అది వేసేసుకున్నాడు. ఇలా తడిని చూస్తాడు. నిజమే నాన్న, నువ్వు నా పెద్ద కొడుకువే, పెట్టు భోజనం పెట్టు. మంచి మంచి పదార్థాలన్నీ పెట్టాడు. తండ్రి తిన్నాడు, సంతోషించాడు. దేవుళ్ళన్నీ యాకోబుకి ఇచ్చేసాడు. కష్టపడుతున్న వాడికి లేకుండా పోయే ఇక్కడ. అరే చెప్దామా, హల్లెలూయా. అసలు ఆలోచించాడు, దేవుళ్ళన్నీ ఇచ్చేసాడు. ఈలోగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చేదే దేవుని అసలైంది. మీరు ఆలోచించారు. యాకోబు అన్యాయంతో సంపాదించుకున్నాడు, అక్కడ మోసం చేసి దేవుని సంపాదించుకున్నాడు, కానీ బ్రతకలేకపోయాడు, జీవించలేకపోయాడు, ఆ స్థలంలో ఉండలేకపోయాడు. తెలుసా? పరుగులు తన జీవితం అంతా, ప్రాంతాలు మారిపోవడం, ఎక్కడెక్కడో దాక్కోవడం. ఈలోగా అన్న వచ్చాడు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇందులో మోసం ఉందని ఆ ప్రభు తెలియపరిచాడు. చూడండి ఇక్కడ ఈ మాట, నేను మీకు చాలా చక్కటి మాట, మీరు అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము, చాలా మంచి మాట ఇది. ఆదికాండం చూద్దాం ప్రియులరా, 27వ అధ్యాయము. మనం ముగింపులోకి వచ్చేస్తున్నాం, టైం అవుతుంది. 27వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి చక్కటి మాట. ఆదికాండం 27వ అధ్యాయము, రిఫరెన్స్ మీరు అండర్లైన్ చేసుకోండి. 36వ వచనం. యాసావు పెద్ద కొడుకు వచ్చేసాడు. యాకోబను పేరు అతనికి సరిగానే చెల్లినది. యాసావు అంటున్నాడు, అన్నయ్య వచ్చాడు, కష్టపడి వచ్చాడు, ఏదో వేట పట్టుకొని వచ్చాడు, ఆయనకి సంబంధించిన భోజనాన్ని సిద్ధం చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, బెడ్స్ కూడా వేసింది. ఆలోచన, నాన్న ఒకటి కూడా లేదా? లేదు నాన్న, ఇందాకే కదా వచ్చావు, అయ్యో మోసం జరిగిపోయిందే అని అన్నప్పుడు యాసావు అన్నాడు, యాకోబు అని పేరు బాగానే పెట్టావు నాన్న, అతనికి కరెక్ట్ గానే సరిపోయింది అని చెప్పి, అతడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. అలా చెప్తామా, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తున్నావు దేవుడిని, ఊరుకోడు. ఇంకా అన్నని యాకోబు ఎన్నిసార్లు మోసం చేశాడట. యాకోబు అనే దగ్గర యాకోబు అని అనుకోకండి, మీరు పెట్టుకోవాలి అక్కడ, మనందరం లిఖించాలి అక్కడ. నేనేమో అక్కడ యాకోబు 2 సార్లు మోసం చేశాడు. ఎలాగంటే, ఒకసారి పాపం వేటాడి వచ్చాడు, అలసిపోయాడు, కొత్త ఉడుకుతుంది చిక్కుడుకాయలు కూర, ఎర్రగా ఉడుకుతుంది. అన్నాడు, యాకోబు కొంచెం కూర పెడతావా అన్నాడు. అయితే నీ పెద్దలకు నాకు అమ్మాయి, అప్పుడు నీ కూర ఇస్తాను అన్నాడు. ఆ రోజు మోసం చేశాడు. అంటే అన్న అనేది ఉంది కదా పోస్ట్, యజమాని పోస్ట్, అది నేను అవుతాను, నాకు ఇచ్చేయి, అప్పుడు ఈ చిక్కుడుకాయల కూర నీకు వేస్తాను అన్నాడు. ఆ రోజు మోసం చేశాడు. మళ్ళీ ఈ రోజు దేవుని దగ్గర మోసం చేశాడు. ఎన్నిసార్లు మోసం చేశాడు యాకోబు? 2 సార్లు. తర్వాత యాకోబే జనాంగం అయ్యాడు, పశ్చాత్తాపడతాడు.
ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఎందుకనంటే అతనికి జరిగే మోసాలన్నిటిని బట్టి ఏడుస్తూ ఉంటాడు. అమ్మో, ఆ రోజు నేను 2 మోసాలు చేశాను, కానీ ఈ రోజు నాకు అన్ని మోసాలే ఎదురవుతున్నాయి. ఈ రోజు జీతాలు మార్చేస్తున్నారు, ఉద్యోగంలో జీతం అవ్వట్లేదు, ఈ మామగారి ఇంటి దగ్గర ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఎట్టకాలకి ఏడుస్తారు కదా, ఒక రాత్రి అంతా ఏడుస్తారు కదా. ఆ ఏడుపుని బట్టి పశ్చాత్తపడి నువ్వు నన్ను దీవిస్తా అంటే ప్రభు అంటే నీకెందుకు రా దీవునా, ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఇచ్చాను కదా అంటే లేదు లేదు ఒక మాట చెప్పాలి. అప్పుడే యాకోబు జీవితంలో సంతోషం వచ్చింది. నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఎన్ని వారాల్లో మోసం చేస్తున్నావు దేవుడు, ఎన్ని ప్రభు బలలో మోసం చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. యాకోబు ఎన్నిసార్లు చేశాడంటే మోసం అన్న విషయంలో 2 సార్లు. దేవుని విషయంలో మనం చేయకూడదు, మోసపోతాం మనం. నా ప్రియ సహోదరులారా, మీరే మోసపోతారు, జాగ్రత్త. మీరు ఏ పంట విత్తుతారో రూపాయి విత్తితే రూపాయి కోస్తారు. మీరు నమ్మిన వాళ్ళు చేద్దామా? హల్లెలూయా. ఇంకొక మంచి మాట, మనందరికీ తెలిసిన మాట, అందులో కూడా మోసం ఉంది, అందులో కూడా మోసం ఉంది. మీ అందరికీ తెలుసు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మోసం ఉంది. ఒకసారి మనం ఆ విషయంలో అబద్ధం గురించి చూసాం, ఇక్కడ మోసం కూడా ఉందని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, నేను చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము నేను చదువుతున్నాను. 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుంచుటకు అండర్లైన్ చేయాలి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుడు, కలిసి ఉన్న దేవుడు, ఏకము అన్న దేవుడు పోస్టులు మార్చుకుంటూ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు, త్రియేక దేవుడు, ఏకత్వం కలిగిన దేవుడు. పేతురు గారి దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చి, అయ్యా మేము భూమి అమ్ముకున్నాము. ఎవడు చెప్పమన్నాడు? అదే చెప్తామా? మీరు ఏది చేసినా ఎవరు తెలుస్తుంది? నాకు తెలియదు. ఎవరు తెలుస్తుంది? ఫస్ట్ దేవునికి తెలుసు. మీరు ఎంత ఇస్తున్నారో ఏం చేస్తున్నారో ప్రభువుకి తెలుసు. అంతా ఎరుకే. ఒకసారి ఆలోచించేయండి. అక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చాడు. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని అన్నాడు పేతురు గారు. ఏది నీ భూమి అమ్మితే ఎంత వచ్చిందా? అసలు మీకు గుర్తుందా? ఎన్ని కోట్లు వస్తాయి మీకు భూమి అంటే? ఎన్ని కోట్లు వస్తాయండి? ముష్టి 10 రూపాయలు పడేస్తారా దేవునికి? ఆయన ఏమన్నా అడుక్కుండి కూడా? అదే చెప్దామా? మీరు ఎంత దాచుకున్నారో తెలుసా? మీ భూమి వెలలో ఇంతే వచ్చిందా మీకు అని అడుగుతున్నాడు సేవకుడు. ఆ రోజు రైట్స్ ఉన్నాయి దేవుని బిడ్డలుగా, సంఘములో దేవుని పిల్లలుగా మిమ్మల్ని అడిగే హక్కు సేవకునికి ఉంది. మీరు ఏదైనా అమ్ముకున్నా, ఒక పొలం అమ్ముకున్నా, ఒక పంట అమ్ముకున్నా, ఒక ధాన్యం అమ్ముకున్నా, ఒక చెట్టు అమ్ముకున్నా, ఒక భూమి అమ్ముకున్నా, ఏది అమ్ముకున్నా దేవునికి రావాల్సిన భాగం రావాల్సింది ఉంది. అది సేవ నిమిత్తం దేవుడు ఇచ్చాడు కాబట్టి అవన్నీ కూడా. అయితే అందులో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి మొదటి మాటలో ఉంది చూడండి, కలిసి అననీయాను ఒక మనుషుడు తన భార్యతో సప్పీరా ఆవిడ పేరు ఏకమై కలుసుకొని మాట్లాడుకొని పొలం అమ్మేస్తారు వీళ్ళు. ఇందులో ఏముందో తెలుసా? ఏముంది? మోసం. ఒకనొక దిన అబద్ధం గురించి చూసా. ఇందులో అబద్ధం కూడా మోసంలో మిళితమైపోయింది. ఇవన్నీ కూడా బైబిల్లో మాట ఉంటుందండి, చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, మామూలు మాట కాదు అది. చదవండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము తెరచిన నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. ఏ మాట స్థిరత్వం ఉండదు. మోసం చేసే కుటుంబాలు ఉన్నాయి కొన్ని, ఇది తెలిసి. ఈలేలు, వారి నోట యథార్థత లేదు, వారి కంఠము తెరచిన సమాధి. చంపేస్తారు మనుషుల్ని, లేని మాటలు చెప్పి చంపేస్తారు. వారు మాయ మాటలు చెప్తారు. నాకంటే అమ్మో బాబోయ్, వారానికి ప్రార్థన, 2 రోజులకు ఒక ప్రార్థన. ఏ నాలుగిది? ఇది ఎలాంటి కుటుంబాలు? ఏ కుటుంబాలు ఇవి? మోసం చేసే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. పేర్లతో మనకి దేవుని మోసం చేసి బ్రతికేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నారు. అలా ముందుకు వెళ్తున్నారు, స్టాప్ అయిపోతాయి. మోసం చేసి బ్రతకలేము. యథార్థత ఏది? నీ నోట్లో యథార్థత ఏది?
నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, నిజంగా యథార్థత దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ మధ్యలో మాట చదవండి, ఆ మధ్యలో మాట, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అమ్మ బాబోయ్ భ్రమ కుట్టేస్తుంది. నిజమా? అవ్వమ్మ అలాగే అంతే. నిజమా అన్నప్పుడు ఏమంది? ఇప్పుడు అది ఏమని తెలుసా? మీరు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా దేవుడు? ఎలా తింటే, ఎలా మాట్లాడితే తింటాదో సాధారణ తెలుసు, ఎలా మాట్లాడితే నా వైపుకి వస్తారో మనుషులు తెలుసు, సాధారణ మనుషులు తెలుసు. ఏమని మాయ పెట్టింది అక్కడ? మీరు దేవతల వలె అయిపోతారని ఆయనకి తెలిసే మీకు ఈ పంట తినొద్దన్నాడని పెట్టిందండి అక్కడ మాయ మాట. తెలుసా? ఏమన్నా తెలుసా? దేవుడు ఏమన్నాడు? మీరు ఇది తిని తినమని చచ్చిపోతారని ఆయన అంటే, ఇదేమన్నా తెలుసా? చెవిలోకి వచ్చి కాదు కాదు మీరు దేవతల్లా మారిపోతారని తినొద్దన్నాడు అన్నది. అవునా? అలాగే పడిపోతున్నారు చాలా మంది భక్తి పనులందరూ. మంచి విశ్వాసాలు కూడా ఈ చెడ్డ మాటల్లో పడిపోతున్నారు, ఈ భయంకరమైన మోసగాళ్ళ మాటల్లో పడిపోతున్నారు, మాయ మాటల్లో పడిపోతున్నారు చాలా మంది. వారి మాటలు వినకండి, నమ్మకండి. వారి నోట ఏమీ లేదు, యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, అందులోకి వెళ్ళి పడిపోవడమే ఇంకా నాశనంలోనికి. వారి కంఠము తెరిచిన సమాధి, మాటలతో మింగేస్తుంది అది సమాధిలోకి. తెరిచిన సమాధి అంటే ఇంకా తవ్వుకు అవసరం లేదు, గొయ్యలు ఇంకా అక్కడికక్కడ ఫట్ ఫట్ రాలిపోవడమే. కరోనాలో రాలిపోయినట్లు ఆ మాటలు వింటే, వాళ్ళతో సావాసం చేస్తే ఇలాంటి దరిద్రులు వెనకాల తిరిగితే. అందుకే ఇలాంటి వారి మాటలు కూడా మనము వినకూడదు. ఎవరు బైబిల్లో చెప్తున్న తెరిచిన సమాధి, అంతరంగంలో నాశనం కోరుకున్నారు చూడండి. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోసం చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? పాపాన్ని పోగేసుకుంటూ ఉన్నారు. మరి ఎన్ని మాయ మాటలండి. మీ వల్ల ఏం జ్ఞానం వచ్చిందండి, మీరు లేకపోతే నాకు బ్రతుకుందా అండి? అమ్మ బాబు ఎన్ని మాయ మాటలు. నేను ఎప్పుడు వినేవాడిని కాదు. నీ సంగతి నాకు తెలుసు అడిగోండి. ఈ వాస్తవం చెప్తున్నాను మీ దగ్గర, మీ సంగతులు నాకు తెలుసమ్మా. నేను వేరు, మీరు వేరు. మీరు తెలిసిన సమాధి లాంటి వాళ్ళు. అప్పటికీ మాయ. బైబిల్ ఉంటుంది, వారు వట్టి మాయ ఉన్నారు, మోసములో కూలిపోదురు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మోసము చేయకూడదు, మోసగాళ్ళతో తినకూడదు, మోసములో పడకూడదు. మాయ మాటలు కనుక మన చెవిని పడ్డాయా, అవ్వమ్మలా మనం ఏం చేస్తాం? మోసం చేస్తాం. మన సుఖ బ్రతికంత నాశనం అయిపోతుంది. ఇంకా హాయిగా ఉన్న ప్రాణాన్ని మనం దుఃఖం పాలు చేసుకున్నట్టు అవుతుంది. హలో శబ్దమా? ఏ అననీయ, ఏ సభ్యురా, మీ భూమి ఇంత వస్తుందా? ఇటు అందరూ ఒకలా తెస్తుంటే మీరు ఏంటి ఎలా తెచ్చారు అంటే, వాళ్ళు చేసిన తప్పేంటి? కొంత దాచుకొని మోసం చేశారు. నా మాట కాదు, ఈ మాట. మరొకసారి చూడండి ఎలా చేశారో చూడండి. 2వ వచనం, భార్య ఎరుకనే అంటే, ఎరుకనంటే ఇంకా గూడు పుట్టానికి లేదు, తెలుసు. భార్యకి కూడా తెలుసు. అందుకే ఇద్దరికి వార్నింగ్లు అయ్యాయి. ఇక్కడ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి అననీయతో అన్నాడు, భూమి వెలలో కొంత దాచుకొని ఈ రోజు పరిశుద్ధాత్మను మోసం చేయటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చాలా ఖండితంగా చెప్పాడండి. అదే చెప్దామా? హల్లెలూయా. మనం 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అయితే ఇందులో ఏముంది చెప్పండి? భార్య భర్తల దగ్గర మోసం ఉంది. ఏంటి? దేవుని మోసం చేసి మనం బ్రతకగలుగుతాం. దేవునికి ఆ పరిచర్య నిమిత్తం సిద్ధం చేసే వాటిని ఎందుకంటే దాచేసుకోవడం. మనం చాలా మంది ఫెన్స్లను అందుకున్నారు, 7,000 అందుకున్నారు. అందరూ కూడా మరి చక్కగా దశంభాగాన్ని ఇచ్చారు, 7,100 ఇచ్చారు. ఇంకా చూడాలి, ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఎలాగిస్తారో చూసి అప్పుడు ప్రభువుకి చెప్దాం. ఎవరిచ్చారో డబ్బులు? మీ తాతగారి సొమ్ము ఏం కాదు అది. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక ప్రణాళిక, కొత్త ప్రభుత్వం ద్వారా ఒక మేనిఫెస్టో దేవుడు ఇచ్చాడు. అంతే, దేవుడు ఇచ్చాడు. ఆ తరంలో అంత ఇస్తే ఈ తరంలో నీకు ఇంత ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? 7,000 కూడా ఇచ్చేయచ్చు దేవునికి. తెలుసా మీకు? అలా ఇచ్చేసి మొదటి ఫ్యాన్స్ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ రమణమ్మ గారు ఉన్నారు, ఇక్కడ నాన్నగారు ఉన్నారు. చాలా మంది మొదటి ఫ్యాన్స్ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు 1,000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ దశంభాగం 700 కాదు, లెక్కగా 800 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మో, నా ప్రభు ఎంత ఇచ్చాడు, నా దేవునికి ఎంతైనా ఇవ్వాలి.
అనుకొని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెల చెల్లించి, వెలకు మించి దేవుని సామర్థ్యమైంది, ప్రపంచిన కార్యం, సహాయం ఇది. అందులో కూడా మనం నొక్కేసాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందులో కూడా నొక్కేస్తే దేవుణ్ణి మోసం చేస్తున్నాం. బ్రతకగలుగుతామా? ఏదో బ్రతికేస్తున్నాను, ఈ వారానికి బాగానే ఉన్నాను, తినేసాను అనుకుంటున్నాను, కానీ లెక్క అప్పగించేయాలి. నమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. అనన్య, ఎందుకు ఈ రోజు మీరు సాతాను మాయలు ఎందుకు పడిపోయారు? ఎవరైనా చెప్పారా మీకు ఇవ్వద్దని? అంతా దేవునికి ఇచ్చేస్తామని అన్నారు ఎవరన్నా? అన్నారు కదా. ఎవడు మోసగాడు? ఎవరు? సాతానుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. నేను ముందే వెళ్తాను, నువ్వు వెనకాల వస్తావు కదా, నేనెంత చెప్పాను నువ్వు అంతే చెప్పు. మీరు చెప్పేది ఏంటి? అక్కడ పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, ఆల్రెడీ దేవుడు మాట్లాడేస్తున్నారు. అని అప్పుడైనా చూడండి, మోసం ఒక్కొక్కసారి మనల్ని చంపడానికి ముందు ఇంకా మనల్ని తప్పించడానికి ఏ మార్గం దొరకదు. ఒక మార్గం ఇక్కడ వస్తే ఏం చేశాడు చూడండి. మార్గం వస్తే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుచున్నావు. అననయ్య ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగిలిన భయం కలిగెను. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మోసం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించండి. యాకోబు ఆ రోజు 2 సార్లు మోసం చేశాడు. అన్న నుంచి తప్పించుకోవడానికి లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. కాపుదనం కాస్త బ్రతుకులు నెమ్మది లేదు. యాకోబు గారు సమాధానం లేదు. అప్పుడు భార్యలందరినీ పిలిచాడు. నాకు ఎందుకో బాధగా ఉంది, వెళ్ళిపోతాను నేను, మీరు వస్తారా రారా? వెళ్ళిపోవాలి, నేను నా ప్రాంతానికి వెళ్ళిపోతానని ఒక రాత్రి మీద బయలుదేరి వచ్చేసాడు. ఒక రాత్రి ఎందుకో దిగులు కలిగింది. ఆ రాత్రి అక్కడ ఉన్నాడు. ఎప్పుడు రేవు అందరినీ దాటించేశాడు, ఆస్తంతా అవతల పంపించేశాడు. కూర్చొని ఒక్కడే ఏడుస్తున్నాడు. అప్పుడే జ్ఞానోదయం కలిగింది యాకోబుకి. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు, గొప్ప జనాంగం అయిపోయాడు. మోసాన్ని విడిచిపెట్టాడు యాకోబు. మందిరానికి కడతానన్నాడు, వాగ్దానం చేశాడు, ప్రభు కోసం నిలబడతానన్నాడు. అన్న నుంచి వచ్చే మరణం కూడా తప్పించబడ్డాది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నీకు రావాల్సింది ఏదైనా ఇంకొకటి వెళ్ళిపోయింది అనుకో, నీకు ఎంత కోపం ఉంటుంది. మరి యాకోబు పొందేసుకున్నాడు, అన్నకి రావాల్సిన దేవుళ్ళని. మరి యాకోబు మీద కోపం ఉంటుంది కదా, చంపాలని చూసేవాడు యాసావు. కానీ ఆ మరణం నుంచి కూడా దేవుడు విడిపించి ఇద్దరిని ప్రేమించేలా చేసుకున్నాడు. నమ్మిన వాడు చెప్తామా? హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మోసం చేయొద్దు, దేవుణ్ణి మోసం చేయొద్దు. ఇక్కడ దేవుని భాగాల విషయంలో కూడా మోసం చేయకండి. మీకు ఎంత ఇస్తే అంత సహృదయంతో దేవునికి ఇవ్వండి. మీరు మోసం చేశారంటే మీరు భరించలేనంత శిక్ష మన మీదకి వచ్చి పడిపోతుంది. దేవుని ఆజ్ఞ జారీ అవుతాం. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, చూద్దాం ఒకసారి ఈ మాట కూడా మనం చూసుకొని. యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము ముగించేసుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము. మంచి మాట ఉంది ప్రియులారా. ఇక్కడ ప్రభు మంచి రెఫరెన్స్ రాయించాడు. 34వ అధ్యాయము, 34వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. క్రియ అంటే పని. నువ్వు ఏ పని జరిగిస్తావో పనికి తగిన జీతం నీకు వస్తుంది. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో చూస్తున్నాడు ప్రభు. ఏ మార్గమును ఎంచుకొని ప్రభు మార్గాన్ని విడిచిపెడుతున్నామో, ఒకవేళ ప్రభు మార్గంలో యథార్థంగా వెళ్తుంటే నిన్ను చూస్తున్నాడు దేవుడు, జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మార్గం బయట వెళ్తున్నావేమో, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎవరికి తగ్గ ప్రతిఫలం వారికి ఇస్తాడు. మోసపోకండి. మీరు ఏ పంట విత్తుతారో అదే పంట కోస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు నమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. ఈరోజు అననీయ సభ్యురాలు మంచి బ్రతుకు అనుభవించకుండా చక్కని స్వాస్థ్యం ప్రాపించాడు. అది ఆ రోజు ఎందుకో సాతాను మాయలో పడిపోయి కన్ను దాని మీద పడిపోయి. మనిషి ఎప్పుడు పాడైపోతారో తెలుసా? డబ్బు వల్లనే పాడైపోతారు. మనిషికి శ్రమ ఎప్పుడు వస్తుందో తెలుసా? డబ్బు వల్లే. మనిషికి గొడవలు ఎప్పుడు వస్తుందో తెలుసా? డబ్బు వల్లే. మనిషికి నానా రోగాలు ఎందుకు వస్తుందో తెలుసా? డబ్బు వచ్చాయి. ఎందుకో తెలుసా? దృష్టి అంతా దానిపై పోతాయి, బాడీ అంతా వదిలేస్తారు.
ప్రేమ అంతా వదిలేస్తాడు, దేవుడిని వదిలేస్తాడు. ఎప్పుడైతే దానిమే పెడతాడో ఇదంతా నాశనం అయిపోతుంది. బైబిల్లో ఉంటుంది, నా మాట కాదు. నానా బాధలు తెచ్చుకొని తమ్మును తాము పొడుచుకునేది. నానా బాధలు తెచ్చుకొని ఎక్కడెక్కడో కాదు, మన ప్రాంతాల్లోనే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చేస్తాయి. ఎక్కడ దాకా ఎందుకు చెప్పండి? అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు, భూమి తగాదాలు, డబ్బు తగాదాలు, ఆస్తి విషయాల్లో తగాదాలు, మోసం. ఎక్కడ చూసినా మోసం. ప్రేమ పక్కన పెడేస్తున్నారు. ప్రేమ ఉంటే మోసం ఉండదు. నిజమైన ప్రేమ, మోసం చేయని ప్రేమ యేసయ్య ప్రేమ ఇది. అలా చూద్దామా? హల్లెలూయా. మన దేవుణ్ణి మోసం చేయకూడదు. ఎవరిని మోసం చేస్తాం? మోసం కావించబడతాం. అవ్వ మోసం చేసింది, నరక యాతన అనిపించింది. అననీయ సఫీరాలు మోసం చేశారు, పడి చచ్చిపోయారు. చర్చిలో పడి చచ్చిపోయారు. ఆ దాచుకున్న డబ్బు కాదు, ఆ అమ్మిన డబ్బు కూడా అనుభవించకుండా పోయారు. దేవునికి ఇచ్చే దాంట్లో మోసం చేశారు. నువ్వు దేవునికి ఇచ్చే దానిని చాలా ప్రేమతో సిద్ధం చేసుకో. ప్రేమ ఉండాలి అందులో. ఇది నా తండ్రిది, ఇది నా దేవునిది. దాని మీద నీకు కనుపడకూడదు. దశంభాగం, కృతజ్ఞత కానుక, అర్పణ, సమర్పణ, సంతోషం కలిగినప్పుడు, ఉత్సాహం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు, రోగం పోయినప్పుడు, ప్రభుకి ఇచ్చేది ఏదన్నా చేసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమపూర్వకంగా నా తండ్రికి ఇచ్చేది. మర్చిపో, వెంటనే వచ్చి పడిపోతుంది నీ దగ్గరికి ధారాళంగా. దాన్ని కూడా ఆలోచించదు. ఆ మధ్యలో ఆనంద్ చెప్తున్నాడు, మీరు గొప్ప అని అనుకోకండి, ఎవరు చెప్తే అదే చెప్తాను నేను కరెక్ట్గా. మా నాన్న కంటే నేను ఎక్కువ దశభాగం ఇస్తానండి, నా గురించి ప్రార్థించి. అదే చెప్తామా? హల్లెలూయా. నాకు ఉద్యోగం వచ్చి ఆ టయానికి నేను అభివృద్ధి పొందితే మీరు తర్వాత అడగండి, ఆనందని అడగండి. అంటే వాళ్ళ నాన్నగారు ఈ కాలంలో వారు కలిగిన సమృద్ధితో దేవునిగా మహింపరుస్తున్నారు. అంతకంటే ఎక్కువ మా తరంలో కూడా ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి. ఇది ఎవరి కోసం? దేవుని సేవ కోసం. ఒక సమర్పణ. మన ఫ్రీలు కూడా అలా అంటున్నారు. నాన్నగారు కూడా అడగండి, తర్వాత అడగండి. నేను ఎక్కువ దశభాగం ఇచ్చేలా ప్రార్థన చేయండి బాబు అన్నాను. ఆ రోజు నుంచి ప్రభు అని ధారాళంగా దీవిస్తున్నాడు. ఒక సమర్పణ దేవుని కోసం ఉండాలి మన దగ్గర. దాన్ని కూడా మనం మోసం చేసేలా ఉండకూడదు. మనం ఆ కొంచెమునే మోసం చేయకూడదు. అందుకే అంటాడు ప్రభు, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా, అంటే ఎక్కువ కూడా నీకు దీవెనకరంగా ఉంటావు. కొంచెంలో రూపాయలు నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కువ వచ్చినప్పుడు కూడా అదే ప్రేమ ఉండాలి. ఎదిగే కొద్ది కూడా అదే ప్రేమ ఉండాలన్నమాట. అప్పుడు నువ్వు దీవించకూడదు. ప్రభాది చెప్తున్నాడు, అందులో మనం మోసం చేయకూడదు. అననీయ సభ్యులు ఏం చేశారు చెప్పండి? దేవునికి ఇచ్చే వాటిలో ఏం చేశారు చెప్పండి? మోసం చేశారు. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. ఏ రోజన్నా దేవుని ప్రేమించడానికి నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావో ఒకసారి ఆలోచించండి. ఏ రోజన్నా ఒక క్యాన్తో పాపాలు తెచ్చావు? నీ రూపురు వారికి రాత్రి పగలు వండేసుకుంటావు, నిద్ర లేకపోయినా సరే వండేసుకొని నేను తిట్టేవారికి పెడతా ఉంటావు, నేను అనేవారికి పెడతా ఉంటావు దేవుని సన్నిధికి. మొన్న ఒకసారి నేను 10 మందిని తీసుకుని వెళ్ళాను, మన పిల్లలను ప్రార్థనకి వెళ్ళాం, ఉపాస కోటాలు. ఉదయం వెళ్ళాం. ఆయన అన్నారు, అక్కడ మరుతున్న కలువరి శ్రమలు పాటలు పాడాము. ఆడవాళ్ళందరూ అన్నారు, రాత్రి కూడా ఉండిపోయి ఆ పాట కూడా పాడండి, వాక్యం కూడా చెప్పండి అన్నారమ్మ. రాత్రి కాదు, రేపు మాకు ప్రభు బలం వెళ్ళాలంటే లేదండి ఉండిపోండి. నీలో క్యాన్ వచ్చిందండి అక్కడికి. ఎక్కడికి? డెలివరీ దగ్గరికి కాదు. ఫ్రూట్స్ స్వీట్లు ఎవరు తెస్తారు? డెలివరీ కడుపుతో ఉన్న వారికి, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి ఇచ్చేయాలి. ఊరికి ఎవరు తేలండి, అలా చెప్తామా? కానీ అక్కడికి ఒక క్యాన్ వచ్చిందండి, గోరుమిటీలు వేడి వేడిగా ఉన్నాయి. పాస్టర్ గారి దగ్గర తెచ్చారు. ఆ రోజు ఆ పాస్టర్ గారు కూడా నా కాలునే పడ్డారండి, ఎందుకో తెలియదు. ఆ రోజు 10 మంది పిల్లలు ఉన్నారు మనోళ్ళు. వాక్యం అయిపోయింది, రాత్రి కూడా ఉండాలి బాబు అన్నారు. అయితే ఖచ్చితంగా మాట తీయలేక ఉండిపోయాము. క్యాన్ మా ముందు పెట్టారండి. క్యాన్ మా ముందు పెట్టి మీరు మాత్రమే తినేయండి అన్నారు పిల్లల్ని. అయ్యో ఇవన్నీ తినేస్తారంటే, లేదంటే ఇప్పుడే వండుకొచ్చారు మన సహోదరులు ఒకరు. ఏ రోజన్నా ఇలా నువ్వు చేసావా దేవునికి? అననీయ సభ్యురాలు ఏం చేశారంట? మోసం చేయడానికి సాతానుడు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు? ఈరోజు మీ ఆవిడ అదే మాట, నువ్వు అదే మాట. ఎందుకు ఇలాంటి పాపానికి ఒడిగట్టుకున్నారు? ఎవరు చెప్పారు మీకు ఇలా? మీరు అలాంటి వారు కాదే, భక్తి పరులే మీరు. అన్య సభ్యురాలు భక్తి పరులండి. మీకు ఈ విషయం కూడా చెప్పాలి. ఈ విషయం చెప్పుకోవడానికి ముగించేస్తాను.
మీరు మర్చిపోకూడదు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మదిలో పెట్టుకొని పాస్టర్ గారిని ప్రేమించాను ఆయన అనడం కాదు, నీ మోసం నువ్వు బయట పెట్టుకో. 5వ అధ్యాయము ఒకసారి నేను చదువుతాను చూడండి. ఒకసారి చివరి మాటగా ఇక్కడ రూలింగ్ కూడా ఉంది కదా, ఆ రూల్ తప్పిపోయారు. అయితే 4వ అధ్యాయం చివరి మాట నేను చదువుతున్నాను. 35వ వచనం, వారు ప్రతి వానికి వాని అక్కర కొన్నది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువ లేదు. నమ్మిన వారని చెప్పండి. ఎవరికి కొదువు లేదంట. చక్కగా వారు కొన్న దాంతో ప్రభుని స్తుతించారంట. 4వ అధ్యాయంలో ఉన్న ప్రజలు వారు ప్రతి వానికి వారి అక్కర కొన్నది పంచిపెట్టేస్తారంట. దేవునికి సహాయం మొత్తం మీద దేవుని సన్నిధికి ఏ రోజు ఆలోచించుకోకుండా ఇచ్చారంట. అందుకని దేవుడు వారికంట కొదువు లేకుండా ఇచ్చాడట. ఏందని చూడండి, కుట్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పేరు, అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారంట. ఇతని పేరు బర్నబా. కుప్రలో ఉన్నాడు. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదములను పెట్టిన. ఇతడైతే అంతా ఇచ్చేసాడట దేవునికి. మరి ఈ కుటుంబం కూడా అందులో ఉన్నారే కదా, లైన్ అంతా ఒకటే కదా, సంఘం అంతా ఒకటే కదా. ఒక్కొక్కరు 200 ఇవ్వడం, ఒక్కొక్కరు 100 ఇవ్వడం, ఒక్కొక్కరు 500 ఇవ్వడం, అందులోనే జరుగుతుంది చూడండి. ఏంటి దేవుడు సందర్భం. ఈ కుటుంబాలలో ఉన్న కుటుంబాలన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చారు. ఒకడైతే ఈ పేరు పెట్టబడిన బర్నబా అనేవాడు అయితే భూమంతా అమ్మి అంతా తెచ్చి పేతురు గారిని పెట్టాడు. మరి వీళ్ళు కూడా పెట్టాలి కదా, వీళ్ళు చేసేవారే కదా, సేవ జరగాలి కదా. ఆ టైములో అడిగాడు, మీరు ఎంతకే అమ్మేరా అని అడిగి. చాలా తక్కువ తెచ్చుంటారు, బస్తాలు లోపల దాచు. మనం దేవుడిని ఎక్కువ ఎప్పుడు మోసం చేస్తాం చెప్పండి. ఈ విషయాలను మోసం చేస్తాం, తెలియకుండానే మోసం చేస్తాం. దేవునికి ఇవ్వడానికి ఏమో వెనకాడతాం, దేవునికి ఇచ్చే దగ్గరేమో లేదంటాం. మనం ఏదన్నా కావాలనుకున్నప్పుడు మాత్రం అన్ని సమకూర్చుకుంటాం. మోసం కదా ఇది. నువ్వు చేసే మోసం నేను అంటుకోదా, నీ మీదకి రాదా? మనం చేసుకోవడానికి అన్ని ఉన్నాయి, తినడానికి తిండి ఉంటుంది, అప్పైనా చేసుకొని చేస్తాం. కానీ ఏమ్మా మరి ఇలా చేయలేదేంటి అన్నా అనుకోండి, అయ్యా చేయి సాగలేదండి, అయ్యా సాగుతున్న చేతిని ఎందుకు మళ్ళీ దాన్ని నిద్ర పెడతావు, తీసుకొచ్చి సాగుతున్న చేతిని ఎందుకు మోసం చేస్తావు? అవయవాలన్నీ బాగున్నాయి కదా, చేతుల మీద ఎందుకు నెట్టేస్తాం, మనం గొంతు మీద ఎందుకు నెట్టేస్తాం? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నువ్వు ధన్యురాలు అయిపోవాలి సంగమా. దేవుడు చెప్తున్నాడు, నమ్మిన వాళ్ళు చెప్తాం. ఎన్నిసార్లు మోసం చేస్తావు? యాకోబు అయితే ఎన్నిసార్లు చేశాడు బైబిల్లో? 2 సార్లు చేశాడు. అననీయ సభ్యులు ఏ విషయంలో మోసం చేశారు? దేవునికి ఇచ్చే ధనములో మోసం చేశారు. భూమి అమ్మినప్పుడు చెల్లించాల్సిన ధనములో మోసం చేశారు. ఆ మోసం వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. అవ్వ మోసం చేసింది, తినొద్దన్న పండు తినడానికి సాతాను చేత ప్రేరేపించబడి పాపంలో పడిపోయింది. మోసం చేసింది, అనేకుల మీద నెట్టేస్తుంది. తప్పు. నీవు తప్పు చేసి ఎవరి మీద నెట్టొద్దు, ఎవరిని నువ్వు మోసం చేయొద్దు. మనం ఏ విషయంలో మోసం చేయొద్దు, దేవుని ప్రేమించే విషయంలో అస్సలు మోసం చేయొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు ఈ రోజు కూడా నీకు మోసం చేయలేదు. ఆయన అన్ని విధాలా నీకు న్యాయం చేస్తున్నాడు, ప్రతి విషయంలో కూడా. అందుకని దేవుణ్ణి మనం ప్రేమిద్దాం. మోసం చేయని వారంగా, మోసం కాబడిన వారంగా, దేవుని మోసం చేయని వారంగా మనం అందరం కూడా ఉండడానికి తీర్మానం తీసుకుందాం, ఇష్టపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.